గ్రూమింగ్ గ్యాంగ్స్ 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా గ్రూమ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం. కొంతమంది హెల్దీగానే కనిపిస్తారు, కానీ కొంతమంది బాగా బక్క సన్నగా కనిపిస్తుంటారు కదా. అట్లాంటి అమ్మాయిలు చూడ్డానికి హెల్దీగా కనిపించాలి అని చెప్పేసి వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేటోళ్ళంట. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ ఆపరేషన్స్ ఎట్లుంటాయి అనంటే, ఫస్ట్ డబ్బులన్నీ ఒక దగ్గర వేసుకొని ఎవరైతే వాళ్ళ దాంట్లో ఉన్న బెస్ట్ లుకింగ్ అబ్బాయి ఉంటాడో వాడికి స్పాన్సర్ వేస్తారు అన్నట్టు. ఒకవేళ ఆ అమ్మాయి ఇట్లా అబ్బాయికి పడతలేదు అనుకో, ఎంత ట్రై చేసినా, అప్పుడు వీళ్ళ గ్యాంగ్లో అమ్మాయిలు ఉంటారు కదా, అట్లా ఒక అమ్మాయిని ఇదే విధంగా స్పాన్సర్ చేసి ఆ అమ్మాయికి పరిచయం అయ్యేలాగా చేసి ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మా బ్రదర్ అనో లేకపోతే మా ఫ్రెండ్స్ అనో ఆ గ్యాంగ్కే మళ్ళీ పరిచయం చేసేటట్టు చేస్తారన్నట్టు. వీళ్ళ బతుకు ఎంత హీనంగా అయిపోతుందంటే, సడన్ గా ఏదో ఒక అన్నోన్ నంబర్ నుంచి ఒక లొకేషన్ వస్తుంది, ఒక ఫోటో వస్తుంది, నువ్వు పోయి వాళ్ళతో వండుకో అంటారు. ఇప్పుడు ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనే దరిద్రము ఎలాన్ మస్క్ భయపడ్డట్టుగానే యుఎస్కి పాకింది, ఇండియాకి పాకింది, ఆఖరికి హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రై చేశారు, తక్కువ డోస్ తో డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఆ అమ్మాయిని 6 days ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఇంకా తెలిసి ఏం చేస్తారో తెలుసు. ఆ అమ్మాయి దాదాపు 9 మంది అమ్మాయిల పేరు చెప్పింది. ఆదిల్ అలియాస్ అజీజ్. వీని గ్యాంగ్ లా దాదాపు 30-40 మంది కంటే ఎక్కువ మంది వీని గ్యాంగ్ లో ఉంటారు. లాస్ట్ 4 days తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీసు దగ్గర వదిలిపెట్టి పోతాడు, కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి, మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసులు చెప్తారు. ఇదే విషయం ఆ పోలీస్ ఇంట్లోనే జరిగితే, అంటే వాళ్ళ బిడ్డకో వాళ్ళ చెల్లెకో ఎవరికైనా జరిగితే ఇట్లనే సమాధానం ఇస్తారా?